ఊరకరారు మహాత్ములు వారధంబుల ఇండ్లకు వచ్చుటల్ ఎల్లంకారణము మంగళములకు నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా. ఈ ఊరకరారు మహాత్ములు అనే సామెత నానుడిని వినని తెలుగువారుండరు, పలుకకుండా ఉండలేని వాళ్ళు కూడా ఉండరు. ఇది సహజ కవి బమ్మెర పొతనామాచులు వారు రచించిన శ్రీ మతాంధ్ర మహాభారతంలోని నందుని పాత్ర ద్వారా మనకు అందించబడినది. ఎవరైనా మహాత్ములు మన ఇంటికి వస్తున్నారు అంటే అది శుభ సూచకము అనేది కాదనలేని సత్యము. ఆ సత్యాన్ని మనకి అందిస్తున్న ఆ పద్యంలో ఉన్న మొట్టమొదటి అచ్చు ఊరకరారు. ఊరకరారు మహాత్ములు ఊరకరారు అన్న ఆ ఊ అనే దీర్ఘ అచ్చు గురించి మనం ఇప్పుడు కాసేపు ముచ్చటించుకుందాము రండి. ప్రతిసారి చెప్తున్నట్టుగా నేను బోర్డు అంతా నింపేశాను అనుకోకండి. బోర్డు నింపినా కూడా ఇందులో మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందు ఉన్న విషయాలను తగ్గించేసి కొత్త కొత్త విషయాలను చేర్చుకుంటూ మన యొక్క తెలుగు సాహితీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము. అది కూడా మీ అందరి సహాయ సహకారాలతో. రండి. ఊ అనేది రెండింటినీ కలిపి హ్రస్వ దీర్ఘములు అని అంటారు. దాన్ని అచ్చుల్లోని మూడవ వర్గయుక్కు అని కూడా అంటారు. వర్గయుక్కు అంటే జత, వర్గంలోని జత. అ ఇ ఉ ఈ మూడవ జత మూడవ వర్గయుక్కు. ఏ విధంగా అలని కంఠ్యములని, ఇలని తాళవ్యములని అంటున్నామో ఈ ఉప్పులని ఓష్ట్యములు అని కూడా అంటున్నాం. ఈ పెదవుల సహాయంతో ఆ యొక్క అచ్చు మనకి వినిపిస్తుంది కాబట్టి. అంతేకాకుండా ఉచ్చారణ అనుసరించి ఇది హ్రస్వమా దీర్ఘమా అనే విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. మనం ఇప్పటి వరకు హ్రస్వమైన ఉకారము ఏ విధంగా గురు పూజ చేసింది, ఏ విధంగా ధన్యత పొందింది అనే దాన్ని ముచ్చరించుకున్నాం. ప్రస్తుత విభాగంలో ఊ అంటే దీర్ఘము. మీరు ఇంకా నేను వేరే చెప్పక్కర్లా, ఊ అంటుంటే శుభ్రంగా నా పెదవులు రెండూ కూడా ఇలా వృత్తాకారంలోకి వచ్చేసాయి. అంటే ఇది ఓష్ట్యము. ఇంకొక విషయం, అంతకు ముందటి ఎపిసోడుల్లో ఆ తెలుగు తేట ఛానల్ ఆవిడ ఏం చేశారంటే, అదే తేట తెలుగు ఛానల్ ఆవిడ కొంచెం తడబడ్డారేమో అనిపించింది. ఎందుకంటే కొన్ని చోట్ల అక్షరము అంటున్నారు, పదము అంటున్నారు. అదే కాకుండా ఓష్టము అంటున్నారు, ఓష్ట్యము అని కూడా అంటున్నారు అని ఈ ఊలకి చిన్న సందేహం వచ్చినప్పుడు అది కాదమ్మా, ఆవిడ ఒకసారి ఇట్లా ఒకసారి అలా పలకటంలో మనం సరి అయినది ఏది, సరి అయినది కానిది ఏది అనేది గ్రహిస్తామనే ఉద్దేశమే తప్ప ఆవిడికి పలకటం రాదని కాదు. నువ్వు చూడు, ఇది ఓష్టము, ఇది కంఠము నుంచి వచ్చింది కంఠ్యము, ఇది తాలువు నుంచి వచ్చింది తాళవ్యము, ఇది ఓష్టము నుంచి వచ్చింది ఓష్ట్యము. కాబట్టి ఇది మనం పలుకకుండా ఉన్నప్పుడు ఓష్టము, దాంతో పలికితే వచ్చింది కాబట్టి, ఉత్పత్తి జరిగింది కాబట్టి అది ఓష్ట్యము అని వాటి సందేహాన్ని అవే నివృత్తి చేసేసుకున్నాయి. నాకు కూడా సందేహ నివృత్తిని చేసేసాయి. దీనంతటికీ మీ యొక్క విజ్ఞతయే ఆధారము. నమస్తే. రండి, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఊ అనే దీర్ఘము, ఊ అనే ఓష్ట్యము, ఊ అనే మూడవ జతలోని రెండవ అచ్చు ఏ విధంగా తన ప్రాధాన్యతను చాటుతోంది, ఏ విధంగా తెలుగు పద విస్తరణలో తాను సైతం అంటూ ముందుకు అడుగులేస్తుంది అనే విషయాలని గమనిద్దాము. రండి. ఇక్కడ మనకి కొన్ని పదాలని ఇచ్చారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ పూర్వకాలం పెద్ద బాల శిక్ష వేరే గ్రంథాల్లో ఈ ఊ అనే వాటికి కొన్ని చోట్ల నేను ఇలా చూశాను,
కానీ ప్రస్తుతం మనం చూస్తున్న దాంట్లో ఈ విధంగా మనం చూస్తున్నాం. అంటే ఇది పూర్వం గ్రాంధికంగా ఉండి ఉండొచ్చు, ఇది ఇప్పుడు మన వ్యవహారికంలో ప్రస్తుతం ఈ లిపి మనం అనుసరిస్తూ ఉండుండొచ్చు. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ దీర్ఘ ఉకారం అంటే ఊ తాను అచ్చుగా ఉండి తనతో పాటు ఇంకా కొన్ని హల్లుల్ని తీసుకుని వాటికి చిన్న చిన్న గుణింతపు గుర్తులు మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం కదండి. ఈ ఊ దగ్గరికి వచ్చాం కదా, వాటిని తెచ్చుకుని పదాలని ఏ విధంగా విస్తరింపజేస్తుందో చూద్దాం. దాంతో పాటుగా ఇంకొక చమత్కారం కూడా ఉంది మన తెలుగు భాషలో. ఆ పదాలని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టకుండా, కదిలించకుండా ఒక చిన్న హల్లుని తీసుకొచ్చుకుని దానికి జతపరిచి కొత్త పదాలని ఇంకే విధంగా, అంటే అచ్చుతో తయారైన పదాలు కొన్ని ఉంటే వాటికి తోడుగా అచ్చుతో పాటుగా హల్లు చేరి కూడా ఏర్పడిన పదాలు మనం గమనిస్తూ ఉంటాము. అవి ఇక్కడ ఊరు, ఊక, ఊలు, ఊత, ఊగు అనే ఈ పదాలు అచ్చు, అది ఊ ముందర వచ్చి తర్వాత కొన్ని ఇక్కడేమో కొమ్ము కనిపిస్తుంది, ఇక్కడ తలకట్టు కనిపిస్తుంది, ఇక్కడ కొమ్ము కనిపిస్తుంది, ఇక్కడ తలకట్టు కనిపిస్తుంది, ఇక్కడ కొమ్ము కనిపిస్తుంది. ఈ విధంగా ఆ ఊ ఆ ఊ ఆ ఊ అనే గుణింతపు గుర్తుల్ని హల్లులకి చేర్చుకుని ఇక్కడ కొన్ని పదాలు సృష్టించబడ్డాయి. ఎవరితో? ఊ అనే అచ్చుతో. అందరితో తృప్తి చెందని ఊ ఏం చేసిందంటే మన తెలుగు తల్లికి ఇన్ని పదాలైనా ఇంకా కొన్ని పదాలని మనం సమర్పించుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత సంబరంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అనేసి మరికొన్ని హల్లుల సహాయాన్ని తీసుకుని తాను మాత్రం కదలదండోయ్, అచ్చుగా ఉన్న అక్షరంగా ఉన్న పదంలో మొట్టమొదటి స్థానంలోనే ఉండాలని నిశ్చయించుకుంది. అందుకని ఈ ఊ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడికి వచ్చేప్పటికీ అక్షరంగా మారిపోతుంది. అక్షరంగా మారిపోయి ఊరులో ఏం చేసిందంటే ఉచ్చు అనే హల్లుని తీసుకుని చూరు కింద మారింది. ఇక్కడ ఊక అనేదేమో ఉన్న అనే హల్లుని తీసుకుని నూకాగా మారింది. ఊలు అనేదేమో ఉప్పు అనే హల్లుని తీసుకుని ఇవి స్వస్వరూపాలని ముందరే అనుకున్నాము. కానీ వర్ణమాలలో మనము తలకట్టుతో ఉన్న పదాలని, తలకట్టుతో ఉన్న అక్షరాలని గమనిస్తూ ఉంటాము. అలాగే ఊత అనే దానిలో కూడా ఉక్క అనే హల్లు స్వస్వరూపాన్ని తీసుకుని పూతగా మారింది. ఊగు, ఊగుతున్నారు, ఊగు అనే దానికి కూడా ఉమ్మ అనే హల్లుని తీసుకుని మూగు, అందరు గుమిగూడారు అనే అర్థాన్ని ఇచ్చే ఇంకో పదాన్ని తయారు చేసింది. అయినా కూడా ఈ అచ్చులన్నీ కూడా ఎంత మంచివో, ఎంత ఐకమత్యంతో ఉంటాయో, వాటికి పరస్పరం గౌరవిస్తూ ఉంటాయో, పద నిర్మాణంలో సహకరిస్తూ ఉంటాయో, వాటిని మాత్రం మనం ప్రశంసించకుండా ఉండలేమండి. అందుకనే ఈ ఊ కూడా ఏం చేస్తుంది, ఊలాగా చాలా తెలివైంది. ఈ ఊ అనే దాని యొక్క తెలివితేటలు ఊహాతీతం. అంటే మనం ఊహించలేం ఇంత తెలివితేటలు ఉన్నాయి అని. అందుకే చాలామంది ఏమంటారంటే ఊ అంటే ఊహాతీతము, ఊ ఊహాతీతము. ఊహాతీత తెలివితేటలు ఉన్నాయి ఊకి. అందుకని ఏం చేసింది, మళ్ళీ ఈ ఊతో ఒక ఒడంబడికి వచ్చింది. అదేంటంటే పదంలోని ప్రథమ స్థానంలో నేనుంటాను, నా తర్వాత మీ అన్నిటికీ గౌరవిస్తాను. ఒకసారి ఆని తెచ్చిన పక్కన పెట్టుకుంటాను, ఇంకోసారి ఆ అనే దీర్ఘాన్ని తెచ్చి పెట్టుకుంటాను, మరొకసారి ఈ అనే గుడిని తెచ్చుకుంటాను, ఇంకొకసారి ఈ అనే గుడి దీర్ఘాన్ని తెచ్చుకుంటాను, మరొకసారి
ఊ అనే కొమ్ముని తెచ్చుకుంటాను, అంతటితో ఆగను. నా రూపమైన, నా గుడింతపు గుర్తు అయిన కొమ్ము దీర్ఘాన్ని కూడా తెచ్చుకుని నేను పద విస్తరణ చేస్తాను. దానికి మీ అందరి సహకారం కూడా కావాలి అని అడగంగానే అందరూ కూడా మంచి మనస్సుతో అంగీకరించారు. వెంటనే ఆలస్యం చేయకుండా ఈ ఊ అనే అచ్చు పద నిర్మాణానికి నడుం కట్టేసింది. ఏ విధంగా పదాలు చేసిందో చూద్దాం రండి. మనం ముందర చెప్పుకున్నట్టుగానే ఈ అనంతమైన పదజాలం ఉన్నా కూడా మనము 1, 2, 3 మచ్చుకు తీసుకొని వాటిని గమనించి మిగతావన్నీ మన మేధకి, పరిశ్రమకి వదిలేసి అభ్యాసానికి తర్వాత వాటిని విస్తరింపచేయచ్చు. ఇది ఎవ్వరూ కాదనలేని అంశము. మీ అందరూ కూడా మంచి మనసుతో మీ ప్రతిభా పాఠవాలని ఉద్దీపింపచేస్తూ అనేక పదాలను తయారు చేసి వాటిని కామెంట్స్ రూపంలో పెడితే తెలుగు తల్లి ఎంత మురిసిపోతుందండి. రండి, ఇక్కడ మనం ఏం చేసిందంటే ఈ ఊ అనేది ఇక్కడేమో మనకి అచ్చుగా తయారైంది. తర్వాత ఆ అచ్చుకు ఒక హల్లును చేర్చి అక్షరంగా మారింది. ఇక్కడ ఏం చేసింది, అక్షరాలుగానే ఉండాలి అనుకుని తను ప్రథమ స్థానంలోనే ఉండాలి అని కూడా అనుకుందండి. అప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ 2వ స్థానంలో ఆ అంటే తలకట్టు పదాన్ని తీసుకొచ్చినప్పుడు ఊ రా ఇది మనకి కొమ్ము దీర్ఘం. మూ రా ఇది కూడా కొమ్ము దీర్ఘం. బూ రా ఇది కూడా కొమ్ము దీర్ఘం. ఇవి తలకట్లు. ఈ విధంగా కొమ్ము దీర్ఘము, తలకట్టు ఉన్న 2 అక్షరాల పదాలని తయారు చేసింది. తర్వాత తలకట్టు తర్వాత దీర్ఘం కదండి, దీర్ఘాన్ని కూడా తనతో కలుపుకుని పదాలని తయారు చేసింది. కానీ ఈసారి ఏం చేసిందంటే 3 అక్షర పదాలుగా విస్తరించింది. అప్పుడు ఏమైందంటే ఇక్కడ చూ లా లు, చూలాలు, నిండు గర్భిణి అంటే ఇక్కడ ఒక కొమ్ము దీర్ఘం వచ్చింది, ఇక్కడ కూడా ఆనే దీర్ఘం వచ్చింది. ఇక్కడ కొమ్ము దీర్ఘం వచ్చింది, ఇక్కడ ఆనే దీర్ఘం వచ్చింది. ఇక్కడ ఊ అనే కొమ్ము దీర్ఘం వచ్చింది, ఇక్కడ తా అనే దీర్ఘం వచ్చింది. అంటే ఆ నిబంధనకి కట్టుబడి అర్థవంతమైన, సమర్థవంతమైన పదాలని విస్తరింపజేసింది. ఈ ఊ తాను అక్షరంగా మారి, చూగా మారి, ఇక్కడ భూగా మారి, ఇక్కడ పూగా మారి, ఇక్కడ లా అనే దీర్ఘంతో కూడి ఉన్న హల్లుని తీసుకుని, ఇక్కడ దా అనే దీర్ఘంతో కూడి ఉన్న హల్లుని తీసుకుని, ఇక్కడ తా అనే దీర్ఘంతో కూడి ఉన్న హల్లుని తీసుకుని ఆతో పదాలు చేసింది. ఆ తర్వాత ఈ గుడి, ఈ గుడి దగ్గరికి వెళ్ళి తను మాత్రం తన స్థానాల్లోనే ఉంది. మీరు చూడండి, కొమ్ము దీర్ఘం ఈ 3 మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 2 పక్కనే ఉంది, దీనికి కింద నుంచి ఉంది. అది మనం ముందర కూడా అనుకున్నాము. ఇక్కడ ఈ అంటే గుడి, పూరి ఇదిగోండి గుడి, దూది గుడి, సూది గుడి. ఈ విధంగా ఇక్కడ కూడా పూర్తి చేసేసింది. చేసిన తర్వాత 4వ అచ్చు అయిన గుడి దీర్ఘము ఈ దగ్గరికి వచ్చేసి ఇక్కడ మళ్ళీ 3 అక్షరాల పదాలని తయారు చేయడం ప్రారంభించింది. అదే సు వీడు, కు లీలు, సు ఫీలు. ఇక్కడ మనకి గుడి దీర్ఘం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కొమ్ము దీర్ఘం కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏముంది, ఊ, ఇక్కడ కూడా మనకి ఊ ఉంది. ఇదిగో మళ్ళీ కొమ్ము దీర్ఘం. తర్వాత ఏం చేసింది, ఊ హ్రస్వ ఉకారం దగ్గరికి వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క అచ్చుని నేర్చుకుంటున్నప్పుడు దాని ముందు అప్పటికే అభ్యసించిన అచ్చుల సంఖ్య
పెరుగుతూ ఉంటుంది, అది సహజం. ఇక్కడ ఊకి కూడా ఇంకొక అచ్చు పెరిగింది. అంతకుముందు ఊకి ఈ ఊకి ఒక అచ్చు వ్యత్యాసం వచ్చింది. అందుకని ఇక్కడ ఏం చేసింది, తను మామూలుగానే కొమ్ము దీర్ఘంగానే ఇక్కడ ఉంది, అంటే ఊగానే ఉంది. ఇక్కడ ఏం చేసింది, రెండో అక్షరాల్లో కొమ్ముని చేర్చింది. ఇదిగో ఇక్కడ మనకి కింద నుంచి వచ్చింది, అంటే ఇక్కడ కొమ్ము వచ్చింది, ఇక్కడ కొమ్ము దీర్ఘం వచ్చింది. కొమ్ము దీర్ఘము కొమ్ము పక్క పక్కనే వచ్చి సరికొత్త పదాలను మనకి ప్రకటింపజేస్తున్నాయి. ఆ తర్వాత ఏం చేసింది, ఊయే. నేను మొట్టమొదటి నా స్థానంలో నేను ఉంటాను, నా పక్కన కూడా, అంటే ఇప్పుడు మనకి ఎలా వస్తుందండి, ఇది కొమ్ము దీర్ఘం. అదే విధంగా చేస్తాను అని రెండు కొమ్ము దీర్ఘాలు, అంటే రెండు అక్షరాలు, మొదటి అక్షరం రెండో అక్షరం కూడా కొమ్ము దీర్ఘం ఉన్నవి తాను తీసుకుని నువ్వు, ఇది మనందరికీ తెలుసు, శ్రీనాథ కవి సార్వభౌముడు నువ్వు మీసాల నూతన యవ్వనమున రచించి తినే మరుత్తరాట్ చరిత్ర అని చెప్పుకున్నారు. అంత చిన్న వయసులోనే నేను ఈ గ్రంథాన్ని రాశాను అని. అదేవిధంగా గూడూరు ఒక ప్రదేశం యొక్క పేరు. మూడోది తూతూగా. ఈ మధ్య చాలా చోట్ల వింటూ ఉంటాము, ఏదైనా సరిగ్గా పద్ధతి ప్రకారం చేయకుండా షార్ట్ కట్స్ అంటే వెళ్ళిపోతే ఏముంది తూతూ మంత్రం అంటే అయిపోయిందని చేశారు, కానీ పద్ధతిగా చేయలేదు అనేదాన్ని తూతూగా అనేది మనకి ఇక్కడ ఈ మూడు పదాల్లో తెలుస్తుంది. ఈ విధంగా కొమ్ము దీర్ఘము అయిన ఊ తన పద విస్తరణలో చాలా ప్రాముఖ్యతని వహిస్తుంది. అంతేకాకుండా ఇంకా ఏం చేస్తుంది, మీరు చూస్తూ ఉన్న అచ్చుగా కూడా అప్పటికే సమర్థవంతంగా ఉన్న పదానికి ముందు వచ్చి ఆ పదానికి కొత్త అర్థాన్ని ఇస్తాను. ఆ ముందు రావటంలో కూడా రెండు విధాలుగా వస్తాను. మొట్టమొదటిది అచ్చు రూపంగా వస్తాను, రెండవది అచ్చు హల్లు కలిసిన అక్షర రూపంగా వస్తాను. కావాలంటే చూడండి, ఆ ముందు ఉన్న అర్థాన్ని పూర్తిగా మార్చేస్తాను అనేసి ఇక్కడ ఏం చేస్తుంది, కటి అంటే నడుము ప్రదేశము, దానికి పూకటి, మళ్ళీ ఇందులో కూడా మీకు కొమ్ము దీర్ఘం కనిపిస్తుంది, అంటే పూర్తిగా పూకటి వేళ్లతో తీసివేయాలి దురాచారాలని. అదేవిధంగా లాలిపాట పిల్లలకి, దాని ముందు చూ అనొచ్చి చూలాలి గర్భిణీ స్త్రీ అనే అర్థం వచ్చేట్టుగా చేస్తుంది. అలాగే పురము ప్రోలు అనేది మనం వింటూ ఉంటాం, ఒక స్థలం పేరు. ఆ పురమును తీసేసుకుని మోపురము, ఈ ఒంటరికి ఇక్కడ ఇలా ఎత్తుగా ఉంటుంది కదండి, మోపురము అని దాన్ని అంటారు. అలా విధంగా కరము అంటే చెయ్యి, మికిలి, అలా చాలా నానార్థాలు ఉన్నాయి. దాన్ని సూకరము కింద మార్చేసింది. సూకరము అంటే వరాహం, పంది. ఈ విధంగా చేసిన తర్వాత అచ్చులు ఊరుకుంటాయా, మమ్మల్ని గురించి అనగానే వచ్చేసింది. ఇవి రేగు పళ్ళు, కొందరు రేగి పళ్ళు అని కూడా అంటారు. దానికి ఈ ఊ అనేది వచ్చి చేరి ఊరేగు, భగవంతుడి ఊరేగింపు జరుగుతోంది, ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగుతోంది అనే ఒక అర్థాన్ని తెలియజేస్తుంది. ఈ లోపల మనం ఎప్పుడు టీవీ చూసినా, ఎప్పుడు నేను ఇంటర్నెట్ వచ్చినా కూడా అండి, యూట్యూబ్లో హలో 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 అంటుంటే ఒక ఆవిడ వచ్చేసి హలో చెప్పు, హలో హలో అంటూ ఉంటుంది. ఈ ఊ దగ్గరికి కూడా ఆ హల్లో అనే శబ్దం రాగానే ఈ ఊ కాస్త ఊహల్లోకి వెళ్ళిపోయి హల్లో అనగానే వస్తున్నా, హల్లో ఇప్పుడే వస్తున్నా అని మనందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా మనం ఏం చేస్తామండి, ఆ ఊ చెప్పిన విషయాలన్నీ కూడా మననం చేసుకుంటూ మరిన్ని కొత్త విషయాలను తెలుసుకుంటే కామెంట్స్ రూపంలో రాసుకుంటూ
ఈనాటి ఎపిసోడ్ని ముగించేద్దాం. ఉంటానండి. నమస్తే. జై తెలుగు తల్లి.